నమస్కారం అండి. మొన్న రియన్లో పెద్ద అన్సర్కి వెళ్ళరాను కదండి. ఇదిగోండి ఇదే. ఇందులో మొత్తం అన్ని సామాన్లు దొరుకుతాయండి. మొన్న ఇక్కడ రాకుండా అక్కడికి వెళ్ళిందా, తీరా అంత దూరం వెళ్ళి ఉట్టి చేతులు వచ్చింది. ఇక్కడికి వస్తే కావాల్సిన దూరం కదా, నిద్ర మోకుందండి. ఆదివారం సంతలో కూర్చొని సేమ్ బదులు ఉంటుందండి ఒక్కొక్కతిన. ఇలా బుర్రలేదా, పని దానం చేసుకోవాలి కదా. పైగా మాకు బుర్రలేదంటారు, వెళ్ళేదో పెద్ద సైన్సిస్టులు అన్నట్టు. ఇవాళేమో ఈ సూక్ వచ్చింది. దీని పేరు ఆల్సాహినండి. రియన్లో సారాసాబిలో ఉంటది ఇది. ఇవాళ శుక్రవారం అండి. అలా మూలింటికి వచ్చింది. తినేసి తాగేసి ఉండకండి వస్తుంది. నా పని ఏమి లేదు ఇక్కడ. నన్ను ఇంటికి పంపించేయచ్చు కదా. నాకు ఇంటికాడ బుల్ పనులు ఉన్నాయి. ఇల్లు కడుక్కోవాలి, బళ్ళు కడుక్కోవాలి. కడగపోతే ఇంటికి కడలేదంటారు. నిన్న ఖాళీ లేదు కదా అని అంటే నాకెదురు చెప్తాను అని అంటారు. ఈ వెళ్తే ఎలాగంటే పడిదా. అప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళనన్నది సడన్ గా ఇక్కడ తీసుకొచ్చింది. ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్తుంది ఏంటో తెలియదు. ఇలా తిడుతున్నాడు ఏంటని అనుకోద్దు మీరు. కొడుపు రగిలిపోతుందని మరి. లేచిన కానీ పడుకునే దాకా టార్చర్ అంటే తోట మనిషి అంత ఉండలేదా ఏదో జీవితాలు ఈయన. ఇంతకీ సూకులు ఏముంటాయి అనుకుంటారా? ముంతలు, సొమ్ములు, దాకలు, గాజు ప్లేట్లు, గాజు గ్లాసులు, వంట వండుకునే సామాన్లు, వంట పొయ్యిలు, టీ వేసుకుని ప్లాస్కోవులు, గవ్వ వేసుకుని ప్లాస్కోవులు, ఇటువంటి అన్ని ఉంటాయండి. ఇన్ని అత్తులకు సంబంధించినవి. మనకు సంబంధించినవి ఏమి ఉండవు ఇక్కడ. సరే అని మరి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి బాబా.